భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. భారతదేశం ఒక విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మతిన్, కప్ప భాస్కర్, గుంటుకు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా తదిమ కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ సందర్భంగా ఈరోజు ఇందిరాగాంధీ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గాంధీ కొనసాగిద్దాం కొనసాగిద్దాం, ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిద్దాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భారత తొలి మహిళా ప్రధాని వారి వర్ధంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుకుంటూ వారి ఆశయాలను వాళ్ళ అడుగుజాడలు మేము నడుచుకుంటూ, అలాగే మా మెదక్ పార్లమెంట్ నుంచి వారు ప్రాతినిధ్యం వహించి